హలో ఆల్, రాగి పిండితో కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు దీనికోసం ఒక కప్పు బెల్లం తురుమును తీసుకొని దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా వాటర్ని యాడ్ చేసి లో ఫ్లేమ్లో బెల్లం సిరప్ లాగా తయారు చేసుకోండి. దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు మరొక గిన్నెని తీసుకొని దీనిలోకి ఏదైనా ఫ్లేవర్లెస్ ఆయిల్ని తీసుకొని మనం చల్లార్చుకున్న బెల్లం సిరప్ని దాంట్లోకి ఫిల్టర్ చేయండి. దీనిలోకి వెనీలా ఎసెన్స్ని కానీ లేదంటే యాలకుల పొడిని కానీ తీసుకొని ఒక కప్పు పెరుగు పోసి దాన్ని బాగా కలపండి. ఇప్పుడు దీనిలోకి ఒక కప్పు రాగి పిండి, ఒక కప్పు గోధుమ పిండి, అలాగే 3 స్పూన్ల వరకు కోకోవా పౌడర్, ఒక స్పూన్ బేకింగ్ పౌడర్, కొద్దిగా బేకింగ్ సోడాని షీర్ చేసుకోండి. షీర్ చేసుకుంటే పొడులన్నీ బాగా కలుస్తాయండి. ఇప్పుడు వీటన్నింటినీ కూడా బాగా కలుపుకోండి. కొద్దిగా సాల్ట్ వేసి బ్యాటర్ థిక్నెస్ అనేది చూసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా దాని కన్సిస్టెన్సీ ఉండేలాగా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానిలోకి ఆయిల్ని అప్లై చేసి కొద్దిగా గోధుమ పిండితో డీడస్ట్ చేసేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఆ కేక్ బ్యాటర్ని దాంట్లో పోసి ఇలా పెట్టుకోండి. ఇప్పుడు ప్రీహీట్ చేసి పెట్టుకున్న గిన్నెలోకి మనం పెట్టుకున్న కేక్ బ్యాటర్ని పెట్టి కొద్దిగా 30 to 35 మినిట్స్ దాకా కుక్ చేయండి. ఈ విధంగా టూత్ పిక్ పెట్టుకుని చూసుకుంటే మీకు అది బేక్ అయిందా లేదా అనేది ఈజీగా తెలిసిపోతుందండి. అంతే, సింపుల్.